ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏది మన సొంత ఊరు, ఎవరు మన సొంత వారు అనే అంశాన్ని ఈరోజు నేర్చుకుందాం. సాతానుడు అవ్వమ్మని పడేశాడు. ఏమని? ఇది నిజమా, తినకూడదా అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు? తినవచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఇది నిజమా, నీతోటి సమాధానం చెప్పించడానికి. అర్థమైందా? ఇది నిజమా. మనం కూడా దుష్టుని చేతిలో అలాగే పడిపోతున్నాం. మనకు వచ్చే అనుమానం, మన బలహీనత ఏంటా? బలహీనతలు, ఇంట్లో ప్రాబ్లమ్స్. ఇది ఎలాగా, రేపు వచ్చే నెల ఎలాగా, రేపు ఎలాగా, పిల్లల పెళ్ళిళ్ళు ఎలాగా, చదువులు ఎలాగా, ఆస్తి ఎలాగా, ఎలా గడుస్తుంది అనే అనుమానములు, నమ్మకం లేకపోవడం. ఈ పరిస్థితుల వల్లనే మనం పడిపోతున్నాం. అయితే యేసు ప్రభు వారిని కూడా అలాగే ప్రశ్నించాడు. ఏమని? సాతానుడు ఏమని? నువ్వు దేవుని కుమారుడివే కదా, నువ్వు కుమారుడివే కదా, కుమారుడు అయితే నీకు మహాశక్తి ఉంది కదా, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఆయన ఉపవాసంతో ఉన్నారు యేసు ప్రభు వారు. ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చి నువ్వు అన్నం రొట్టెలు తిని ఆకలి తీర్చుకో, నీ మహిమను చూపించు, నువ్వు మనిషి కుమారుడివే కదా అని యేసు ప్రభు వారిని రెచ్చగొట్టి ప్రలోభించి ఏదో విధంగా వాడి యొక్క ముగ్గులోకి దింపడానికి ప్రయత్నించాడు. అవ్వ పడిపోయింది, యేసు ప్రభు పడిపోలే. యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఏమన్నారు తెలుసా? ఒకటే ఒక మాట అన్నారు, మనుష్యుడు రొట్టె వలన జీవించడు, మనుషుడు రొట్టె వలన జీవించడు, కానీ దేవుని మాట వలన జీవిస్తాడు. దేవుని మాట వలన, దేవునికి స్తోత్రం, దేవుని మాట వలనే జీవిస్తాడు మనిషి. సో అందుకే మీకు చెప్తానమ్మా, వాక్యం శ్రద్ధగా వినండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తున్నాను మీకు. మనం బ్రతికేది డబ్బుల మీద కాదు, మనం బ్రతికేది తిండి మీద కాదు, మనం బ్రతికేది అంతస్తు, ఉద్యోగము, చదువులు, పరపత, లేకపోతే శరీరము, వీటి మీద బ్రతకగలను అని అనుకుంటే మనంత మూర్ఖులు ఇంకొకరు ఉంటారు. జాగ్రత్త చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. డబ్బు మీద కానీ, తిండితో కానీ, లోకంలో ఉన్న పరపతతో కానీ, లేకపోతే లోకంలో ఉన్న చదువులతో కానీ బ్రతకగలను, బట్ట కట్టగలను, లేకపోతే గడిచిపోగలను, నా జీవితం సాగించగలను అని అనుకున్నామా మనము పడిపోయినట్టే. యేసు ప్రభు వారు మొట్టమొదట ఇచ్చిన బోధ ఎవరికి ఇచ్చారు తెలుసా? బోధ ఆయన ఫస్ట్ బోధ జనాలకు కాదు ఇచ్చింది, ఆయన సాతానికి ఇచ్చారు మొదటి బోధ. అంతకుముందు 12 సంవత్సరాలప్పుడు దేవాలయంలో ఇచ్చారులే, కానీ ఒక విచిత్రమైన బోధ, మనుషుడు రొట్టె వలన. ఈ మాట వింటే ఏంటండి, అన్నం తినకపోతే బతకలేం కదా అంటే మనం ఆలోచించేది ఈ జీవితం గురించి ఆలోచిస్తాం. ఆయన చెప్పేది నిత్య జీవితం గురించి. అంటే నిత్య జీవితం అంటే ఫలానా కనకరాజు కానీ, ఫలానా మంగమ్మ కానీ, ఫలానా భూషణం, ఫలానా పద్మమ్మ, విజయ, చిలకమ్మ, కుమారి, లేకపోతే మా అమ్మ, సారమ్మ, కుర్రోలు, మేము ఎవరేమన్నా, మనిషి అన్నవాడు పుట్టినవాడు కాదు. మళ్ళీ జాగ్రత్త వినాలి. నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడా? 1985లో పుట్టలేదు వీడు. నీదిరా 1999లో పుట్టలేదాడు. వింటున్నారా? మీరు అనుకుంటున్నారు పుట్టాడు అప్పుడే అని కనకరాజు అనుకుంటున్నాడు. చిన్న కొడుకు పుట్టాడు ఆ సంవత్సరం అనుకుంటున్నాడు. మనం ఎవరు ఆ సంవత్సరంలో, ఫలానా సంవత్సరంలో పుట్టిన వారం కాదు. మనందరి పుట్టుక జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవారం మనం అందరం. అది నువ్వు తెలుసుకోవాలి. మనకు అంతం లేదు. ఫలానా రోజు చనిపోయారండి అని రాసుకుంటాం మనం. ఎవడు చనిపోయాడు? ఎవడూ చనిపోలేదు. అర్థమవుతుందండి? ఈ భూమిలో ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిన రోజు అది, అంతే తప్ప, లేకపోతే ఈ శరీరంలోకి వచ్చిన రోజు అది, తల్లి గర్భములో పిండముగా పడిన రోజు అంతే తప్ప పుట్టినరోజు కాదు.
నీవు పుట్టింది ఆయనలో, జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడండి? జగత్ పునాది. అందుకే అంటాడు, ఏమంటాడు తెలుసా? తండ్రి, నీవు తరతరములకు నివాస స్థలము నీవే, తరతరములకు మా నివాస స్థలము నీవే, నరులారా తిరిగి రండి అని పిలుచుచున్నావు. 90వ కీర్తన 1వ వచనం, నరులారా తిరిగి రండి అని పిలుచుచున్నావు, మనుషులను మంటికి మార్చుచున్నావు అని అంటున్నాడు. చూడండి, చదవమ్మా. 90వ కీర్తన 1వ వచనం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. అది యుగములకు నీవే దేవుడవు. తర్వాత నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అదే, తిరిగి ఎక్కడికి వెళ్తున్నాం మనం? మన స్థలమునకు. మన స్థలం ఎక్కడా తెలుసా? అది మీకు, మీది సొంత ఊరేది? కనకరాజు ఎక్కడ? భీమునిపట్నం. నీది చిలకమ్మ? విజయనగరం. మంగమ్మ మదిలపాలెం విశాఖపట్నం. శారమ్మ మీది ఏ ఊరు? పార్వతీపురం. కుమారి మీది పార్వతీపురం. నీదిరా రాజు? వైజాగ్. మీది భూషణం. మీది ఉంగరాడమెట్ట. అంటే ఆ జంక్షన్ గుర్తుండిపోయింది మాకు, మీ ఊరి పేరు గుర్తులేదు. ఎందుకంటే నేను విక్టర్ అన్న బైక్ మీద వస్తున్నాం, టైర్ పంచర్. ఆ ఉంగరాడ మెట్ట దగ్గర టైర్ పంచర్ వేయించుకొని నాన్న అగపాట్లు పడి తోసుకుంటా ఆయన కాసేపు తోసేవాడు, నేను కాసేపు తోసేవాడిని. నేను కూర్చుంటే ఆయన దోసేవాడు, ఆయన కూర్చుంటే నేను దోసేవాడిని. ఇద్దరం చిన్న సాలితీలే కదా, తోసుకోవటానికి మా శక్తులు చాలేవు కావు. ఎలాగుండేది ఆ ఊరిలో? ఉంగరాడ మెట్ట నుంచి కుడి చేతి ఎడం చేతి వైపు తిరిగితే బండి లేదు, ఏమీ లేదు. చెప్తున్నాను, గుర్తు తెచ్చుకుంటున్నాను. అదే, అందుకే ఉంగరాడ మెట్ట బాగా గుర్తుంది నాకు. ఉంగరాడ మెట్ట అందుకే బాగా గుర్తుంది అంటున్నాను. మనం ఇప్పుడు చెప్పాము ఊర్ల పేర్లన్నీ. మీరు అనుకుంటున్నారు మీ ఊరు ఎవరిది సొంత ఊరు, ఎవరు సొంత వారమ్మా? నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. చదవమ్మది. నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నావు. చూడండి, మనకు అంతం లేదండి, మనకు అంతం లేదు. ఎవరిది సొంత ఊరు? ఏది సొంత ఊరు నీది? నువ్వు అనుకుంటున్నావు నీ సొంత ఊరు బొబ్బులని, లేకపోతే విజయనగరం అని, భీమునిపట్నం అని, లేకపోతే పాలకొండ అని, లేకపోతే విశాఖపట్నం అని. ఎవడు చెప్పాడు నీకు ఇది సొంత ఊరని? ఒట్టి మాట అది. అది ఒట్టి మాట, బైబిల్కు విరుద్ధమైన మాట. నీ సొంత ఊరు ఏదో బైబిల్ చెప్తుంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఎవరిది ఏ ఊరు, ఎవరిది ఎక్కడున్నామో, మనం ఏ ఊరికి చెందిన వాళ్ళమో చూడండి. మన పౌరస్థితి పరలోకమునందున్నది. పౌరస్థితి అంటే ఏంటి అర్థం? ఓటర్ కార్డు. భారతదేశపు పౌరురాల్ని అంటమా? అంటే అర్థం ఏంటి? ఈ దేశానికి చెందినవాడని అని చెప్పుకుంటున్నావు. పౌరస్థితి. నీ పౌరస్థితి ఎక్కడా అని అంటే నువ్వేమంటావు? భీమునిపట్నం అండి. నీ ఓటర్ కార్డు ఎక్కడుంది? చిన్నప్పటి నుంచి ఎక్కడుంది నీది? పోనీ ఇదే అనుకో, నీకు ఎక్కడ ఓటర్ కార్డు ఉంటే అదే నీ సొంత ఊరు అవుతుంది, అంతేనా? కానీ మనం అనుకుంటున్నావు ఇవే మా సొంత ఊర్లు అని అనుకుంటున్నావు నువ్వు. ఎల్లకాలం ఇక్కడ ఉండేవారం కాదు మనం. మన పౌరస్థితి అంటే మన పుట్టుక స్థానము, మనము పెరిగిన స్థానము, మొదటి నుంచి ఉన్నవారము ఎక్కడంటది? మన పౌరస్థితి పరలోకమందున్నది. దేవునికి స్తోత్రం. అంటే ఎక్కడ? దేవునిలో ఉన్నవారం మొదటి నుంచి. మన పౌరస్థితి
దేవునిలో నుంచి వచ్చాము, దేవునిలోంచి ఆదాములోకి ప్రవేశించాము. ఆ ఆదాము నుంచి తండ్రులందరినీ దాటుకుంటా తండ్రిలోంచి దాటుకుంటా వచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నాం. అర్థమవుతుందండి? ఎంతో ప్రయాణం చేశాం మనం. మొదటి ప్రయాణం, జాగ్రత్త వినండి, మొదటి జీవితం తండ్రిలో ఉన్నాం, జాగ్రత్త వినాల. తర్వాత ఏ తండ్రిలో ఉన్నాం? దేవునిలో ఉన్నాం, మొదటి పౌరస్థితి. తర్వాత ఎక్కడికి వచ్చాం? ఆదాములోకి వచ్చాం. ఆదాము నుంచి ఒక రన్నింగ్ రేస్ మొదలైంది. ఆదాము నుంచి తర్వాత అలాగా తండ్రులను దాటుకుంటా ఒక ప్రయాణం చేసి ఫలానా సంవత్సరంలోపు మీ తండ్రి ఇంట మీ తల్లిదండ్రులకి మీరు పుట్టారు, మనం పుట్టాం. అవునా కదా? అక్కడతో ఒక ప్రయాణం అంతమైపోయింది. ఎక్కడతో? నీ పుట్టుకతో ఒక ప్రయాణం అంతమైంది, భూమి మీద ఇంకొక ప్రయాణం మొదలైంది. జాగ్రత్తమేనండి. ఇక్కడ 60 సంవత్సరాల ప్రయాణం జరుగుతుంది. అయితే మనమేమనుకుంటామంటే ఈ జీవితంలో త్వరగా నేను ముసలోడయ్యి లోపు నా కొడుకు పెళ్లి చేసేయాలండి, నేను ముసల్దాన్ని అయ్యే లోపు నాకు నా మనవడు పెళ్ళి నేను చూసిపోవాలి అని అంటుంటారు. అవునా కదా? మేమేదో కాలో చెయ్యో వంకర అయిపోయే లోపు వాళ్ళని పెద్దోళ్ళని చేసేయాలి. ఇవేనా మాటలు? జనరల్గా వచ్చే మాటలు. మనం ఏమనుకుంటున్నామంటే ఈ జీవితమే నా జీవితం, దీని ముందు లేదు దీని తర్వాత లేదు అని అనుకుంటున్నావు కనుకనే నువ్వు అలా మాట్లాడుతున్నావు. తెల్లవారుజామునే ఒక్కసారి బస్ స్టాండ్కి వెళ్ళండి, బస్ కాంప్లెక్స్, మన సాయిరాం పార్లర్ దగ్గరికి వెళ్ళండి, ఎలా ఉంటుంది? ఆ జనాల్లో ఒక ఆవిడ పరిగెడుతుంది పర్స్ పట్టుకొని, పాపం టిక్కు టక్కు పరిగెడుతుంది. పరిగెట్టి బస్సు ఆపుతుంది. ఆపాడు పాపం, పరిగెత్తుకొని ఎక్కి వెళ్ళింది. ఆమె ఎవరో కాదు, చిలకమ్మ. ఈ ప్రయాణం, ఆ పరుగు దేనికోసం? చిలకమ్మ ఊసి వదిలేండి. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఆటోలు ఎక్కేవాళ్ళు, రన్నింగ్లో బస్సు ఎక్కేవాళ్ళు, కంగారుగా బస్ స్టాప్కి వెళ్ళేవాళ్ళు, టైం చూసుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఇంట్లోనే హడావుడిగా ఉన్న 4 ఇడ్లీలు తినేసి పరుగుమని వెళ్ళిపోయేవారు. ఏమండి? అవునా కదా? బస్ స్టాపులు చూడండి, రైల్వే స్టేషన్లు చూడండి, రోడ్లు చూడండి, విమానాశ్రయాలు చూడండి, బిజీగా ఉన్నాయి. ఎందుకు బిజీగా ఉన్నాయి? ఎందుకు అంత రద్దీగా ఉన్నాయి చెప్పండి? ఇసుకతోట మార్కెట్ చూడండి, తెల్లవారి ఎంత కిటకిటలాడిపోతూ ఉంటుందో. అవునా? భూషణం, ఏంటా బిజీ? ఎందుకు ఆ కంగారు చెప్పండి? నా బ్రతుకు ఈ 60 ఏళ్ళే, ఈ 60 ఏళ్ళలోపు నేను సంపాదించేసుకోవాలి, ఈ 60 ఏళ్ళలోపు ఇల్లు కట్టేయాలి, సొంత ఇల్లు, ఈ 60 ఏళ్ళలోపు ఇల్లు కట్టాలి, బ్యాంకుల బ్యాలెన్స్లు నింపాలి, లేకపోతే అప్పులు తీర్చుకోవాలి, నాకున్న అప్పులు తీర్చుకోవాలి, లేకపోతే నాకు కష్టపడాలి, పిల్లల్ని పెంచుకోవాలి, చదివించుకోవాలి. ఎందుకంటే నువ్వు అనుకునేది ఏంటంటే ఈ జీవితమే నీకు కనిపిస్తుంది. నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నువ్వు ఒక ప్రయాణం ముగించుకొని ఒక ప్రయాణంలోకి ఎంటర్ అయ్యావు. ఇప్పుడు ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఇది 2వ భాగం. ఇది అర్థమవుతుందా? ఈ శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత చనిపోయాడు అని అంటాము చూడండి, అక్కడ అది ఆ స్థానం ఏంటో తెలుసా? ఆ దినము, ఆ క్షణము 2వ ప్రయాణానికి ముగింపు, 3వ ప్రయాణానికి ఆరంభం. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడ ఆగలేదు, నువ్వు ప్రయాణం కొనసాగిస్తున్నావు. కానీ 3వ ప్రయాణమే అతి ప్రాముఖ్యమైన ప్రయాణం. నీ జీవితం ఎక్కడ ఆగదు, నువ్వు నేను కానీ చనిపోం ఎప్పటికీ. అంతము లేనిది ఈ ఆత్మ. ఎందుకంటే ఆత్మశక్తి అండి, అది మహాశక్తి. ఏంటది? మహాశక్తి. ఆ శక్తిని ఎవరు ఆపలేరు, ఎవరు దాన్ని అంతం చేయలేరు. కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయాడండి అంటారు. అవునా? అవునా? కరెంటు కనిపిస్తుందా? కనిపించటం లేదు. శక్తే కదా అది, మహాశక్తే కదా అది కూడానే. అవునా? కరెంటు కొడుతుంది కానీ కనిపించటం లేదు, మహాశక్తి అది.
కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయాడు. చచ్చిపోయిన శవములో, కరెంటు షాక్ కొట్టిన చచ్చిపోయిన శవములో ఆత్మ ఉందా? చచ్చిపోయాడు అంటే అర్థం ఏంటి? ఆత్మ వెళ్ళిపోయినట్టే కదా. ఇప్పుడు ఈ శక్తి, కరెంట్ అనే గొప్ప శక్తి ఈ లోపల ఉన్న ఆత్మనే మహాశక్తిని ఆపగలిగిందా? బంధించగలిగిందా శరీరంలోకి? చెప్పండి. ఏ శక్తి ఈ మహాశక్తిని బంధించడానికి అవకాశం లేదు. ఒక్కడికే ఉంది అది. ఎవరికి? దేవునికి. తండ్రి అయిన దేవునికి తప్ప అధికారం ఇంకెవరికి లేదు. ఈ శక్తిని ఆపలేము, ఈ శక్తిని అంతము చేయలేము. ఈ శక్తికి అంతము లేదు, నీకు నాకు అంతము లేదు, కానీ ప్రయాణిస్తున్నాం. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ప్రయాణం, మూడో ప్రయాణం. ఏంట ప్రయాణం? భూమి మీద ఈ శరీరం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయిన ప్రయాణమే అతి ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆ ప్రయాణమే నిర్ణయిస్తుంది నీ పర్మనెంట్ ప్లేస్. అంటే ఇంకెక్కడికి ప్రయాణం లేదు నీకు. బైబిల్ ప్రకారంగా ఇప్పటి వరకు చూసిన ప్రయాణాల్లో అక్కడ దేవునిలో ఉన్నావు, ఆదాములోకి వచ్చావు, ఆదాము నుంచి తండ్రుల్లోంచి ప్రయాణించావు, తండ్రుల్లోంచి ప్రయాణించి ఎక్కడికి వచ్చావు? భూమి మీదకి ఈ శరీరంలోకి వచ్చావు. ఇది రెండో ప్రయాణం. ఈ రెండో ప్రయాణం నుంచి మూడో ప్రయాణంలోకి వెళ్తున్నావు. మళ్ళీ ఇంకెక్కడికి అటు ఇటు వెళ్ళలేదు, ఒకటే ప్లేస్ అనమాట. అదే రిటైర్మెంట్ అంటారు. ఏమంటారు? రిటైర్మెంట్. ఆ మూడో ప్రయాణము దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? ఈ రెండో ప్రయాణం మీద ఆధారపడి ఉంది. ఈ రెండో ప్రయాణం నిర్ణయిస్తుంది ఆ మూడో ప్రయాణం ఎక్కడికి వెళ్తావు అనేది. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పనా? ఈ రెండో ప్రయాణం అంటే శరీరంలో ఉన్న ఈ రెండో ప్రయాణం మూడో ప్రయాణం ఎక్కడికనేది నిర్ణయిస్తుంది. నరకానిక, మళ్ళీ దేవునిలోక, లేకపోతే ఆ నరక కోపంలోక? ఏది నిర్ణయిస్తుంది? ఈ రెండో ప్రయాణమే నిర్ణయిస్తుంది. మన పౌరస్థితి ఇక్కడ అనుకొని, మన ఓటర్ కార్డు ఇక్కడ అనుకొని, నా జీవితం ఇక్కడే, ఈ 60 ఏళ్ళలోపు ఏదో చేసి వెళ్ళిపోవాలా, ఈ 60 ఏళ్ళలోపు ఏదో చేసి వెళ్ళిపోవాలా, ఇల్లు కట్టేయాలి, సొంత ఇల్లు. వెళ్ళేటప్పుడు సొంత ఇల్లు పట్టుకెళ్తామా? బంగారం కొనియాలి ఈ సంవత్సరం, వెళ్ళేటప్పుడు పెట్టుకెళ్తామా? చెప్పండి అమ్మా. బీరువాళ్ళు నింపుకుంటున్నాం, బ్యాంకులు కట్టుకుంటున్నాం, మాకేమున్నాయండి, మాకేం నింపుకుంటున్నాం, అన్నీ అప్పులే కదా. మరి ప్రతి నెల నువ్వు అప్పు తీరుస్తున్నావే, ఆ డబ్బంతా ముందు మింగేసావు కదా ఒకేసారి. అర్థం కాలేదా? 10 లక్షలు అప్పు ఉందండి అని 10 లక్షలు ముందే మింగేసావు, అడ్వాన్స్గా మింగేసావు. ఇంకోటి దాన్ని అప్పు అని అనుకో. అర్థమవుతుందా? 10 లక్షలు అప్పు తీసుకున్నావు, అవునా? అది ముందే తినేసాం మనం. అంటే అర్థం ఏంటి? సంపాదించేసుకున్నావు ముందే, తర్వాత కట్టుకుంటున్నావు మెల్లగా. అర్థమైందా? అంటే ఈ జీవితమే నాకు శాశ్వతం, ఈ జీవితంతోనే నాకు ముడిపడి ఉంది అని అనుకుంటున్నావు. మనం గమనించాల్సింది, ఈ జీవితంతో అంతం అయిపోలేదు మనది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ మూడో ప్రయాణం దేని మీద ఆధారపడి ఉంది? అది ఏది? ఈ జీవితం ఇక్కడితో అయిపోయింది, నాకు ఈ 60 ఏళ్ళతో ఫినిష్, ఈ 60 ఏళ్ళ లోపు తొందరగా ఏదో చేసి వెళ్ళిపోవాలి అన్న ఈ కంగారులో మీరేం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆధార్ కార్డులు తీస్తున్నారు. ఆధార్ కార్డులు మామూలుగా తీయాలంటే బోల్డ్ అంత ప్రాసెస్, లైన్లో నించోవాలి, ఫైలు అప్లికేషన్ పట్టుకొని వెళ్ళాలి, అప్లికేషన్ నింపాలి, ఫోటోలు తీయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఎన్నో రోజులు అపాయింట్మెంట్ వస్తే కానీ అది రాదు అని ఉందా? పెద్ద ప్రాసెసా కాదా ఆధార్ కార్డు? చెప్పండి, అవునా కాదా? ఇప్పుడు అదే ఆధార్ కార్డు నీకు ఆ డేట్ ఇవ్వాలి. అలా కాకుండా రేపే ఉన్న పాటులే అయిపోవాలంటే అక్కడ ఎవడో ఒకడు ఉంటాడు, ఏజెంటో బ్రోకరో ఎవడో. ఆడికి ఒక 1000 రూపాయలు ఇచ్చేస్తే ఏటేస్తాడు? వెంటనే నేను క్యూలో పెట్టేస్తాడు, నీ అప్లికేషన్ వెంటనే పై దాని మీద పెట్టేస్తాడు, వెంటనే నీకు 1 గంటలో పని అయిపోతుంది. అంటే నీ కంగారు ఏంటంటే 60 ఏళ్ళ లోపు నువ్వేదో తప్పు చేసేస్తున్నావు. ఈ 60 ఏళ్ళే నా జీవితం అనుకొని నువ్వేం చేస్తున్నావు? ఈలోపు
త్వరగా తప్పులు చేసేసి తప్పులు చేసి సంపాదించేస్తున్నాం మనం. త్వరగా అనుకునేది ఏంటంటే ఇక్కడతో అయిపోయింది నా జీవితం, దీంతో లేదు, ఇంక తర్వాత లేదు అని అనుకుంటున్నావు. నీ పౌరస్థితి పరలోకమందు ఉంది. నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. సో ఈ పుట్టిన ఈ జీవితం దేనికోసం? దేనికోసం? దేవుని వాక్యం ఏం చెప్పింది? ఎందుకు పుట్టించాడంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవండి త్వరగా. 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. దీంతో ముగిస్తాను. మనం పుట్టమెందుకు, మన పుట్టుకు కారణం ఏంటో ఒకసారి చూడండి. ఎఫెసీయులు 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని, అది ఏవో కొన్ని పనులు చెయ్యాలని నడుచుకొనవలెనని దేవుడు ముందుగా ముందుగానే అనుకున్నాడంట. ఆయన నీ గురించి కొన్ని పనులు రాసుకున్నాడంట ఆయన పుస్తకంలో. ఏమని? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ముందుగా ఆయన మనసులో ఊహించుకున్నాడు. పలానా కనకరాజు నా గురించి ఎలా బ్రతకాలి, పలానా చిలకమ్మ నా గురించి ఎలా బ్రతకాలి, పలానా మంగమ్మ ఇలా బ్రతకాలి, భూషణం, విజయ, పద్మ ఇలాగా, కుమారి ఇలా బ్రతకాలి నా గురించి అని ఆయన ముందుగా రాసుకున్నాడంట. రాసుకొని మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన సృష్టించాడంట మనల్ని. ఎందుకు? పలానా పని నీ గురించి మనసులో ఉన్నది కాబట్టి. ఏంటా పలానా పని? చూడు, ఆయన చేసిన పని అయి ఉన్నాము. అది సత్క్రియలు. ఏం క్రియలమ్మ అవి? సత్క్రియలు చేయటం. సత్క్రియలు అంటే ఏంటి అర్థం? మంచి పనులు అని అనుకుంటాం మనం ఈ లోక భాషలో. సత్క్రియలు, సత్యమైన క్రియలు. ఏంటవి? అందరూ చెప్పాలి. ఇది సత్క్రియలు అంటే ఏంటండి? సత్యమైన క్రియలు. సత్యము అంటే ఏంటి అర్థం? సత్యము. ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు మన అర్థాలు చెప్పకూడదు. ప్రతి వచనానికి, ప్రతి మాటకి బైబిలే అర్థం చెప్తా ఉంటుంది ఎక్కడో చోట. అంటే వెతకాలి మళ్ళీ బైబిల్ని. మనం వెతకం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడో ఉంటుంది అని అర్థం. వెతికితే దొరుకుతుంది. సత్యక్రియలు అంటే సత్యమైన క్రియలు. అంటే సత్యము అంటే ఏంటి అని బైబిల్ వెతికితే యోహాను సువార్త 17:17లో ఉంటుంది. సత్యం అంటే ఏంటో చూద్దాం. సత్యమైన క్రియలు. ఓకే, ఇప్పుడు సత్యం ఏంటో తెలిసిపోతే క్రియలు ఏంటో తెలిసిపోతాయి. ఓకే, చూడండి 17:17 చదువు. సత్యమందు చూడండి, మళ్ళీ ఇక్కడ సత్యం అనే మా పదం కనిపిస్తుంది. అక్కడ సత్యమైన క్రియలు కదా, సత్యానికి అర్థం చెప్తున్నాడు దేవుడు. చూడండి, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము. నీ వాక్యమే సత్యము. అది నీ వాక్యమే సత్యము. అది సత్యం అంటే ఏంటండి? ఇప్పుడు వాక్యం, దేవుని వాక్యం ఏంటి? సత్యం. ఇప్పుడు జాగ్రత్త పెట్టండి. సత్యమైన క్రియలు అన్న చోట సత్యం తీసి ఇప్పుడు వాక్యం పెట్టండి. వాక్యపు ఏం క్రియలు? వాక్యపు క్రియలు. నువ్వు దేనికి పుట్టావంట? నువ్వు క్రీస్తులో దేనికి నిర్మించబడ్డావంట? ఇక్కడ వాక్యపు క్రియలు చేయటానికి. అంటే వాక్యములో ఏమి రాశాడో నీ గురించి, బైబిల్ గ్రంథంలో మనుషులందరికీ ఏ పని అప్పచెప్పాడో ఆ పనులు చేయటానికే పుట్టాము. ఇక్కడ దేనికి పుట్టామండి ఇప్పుడు మనందరం? వాక్యములో దేవుడు ఏమి రాయించాడో ఆ పనులు చేయటానికి. మరి ఏ పనులు చేస్తున్నాం మనం? ఏ పనులు చేస్తున్నాం? సరే, మనం ఎవరిమి? దేవుని పిల్లలం. దేవుడు ఎవరు? తండ్రి. ఇప్పుడు తండ్రి పిల్లలు ఈ సంబంధాన్ని ఒకసారి లోకంలో ఆలోచిద్దాం. తండ్రిలే కదా మీరందరూ. నువ్వు తండ్రి, నేను తండ్రి, మీరు తల్లిలే కదా. ఒక తండ్రి తల్లి మనసు, పిల్లలు ఒక్కసారి ఇప్పుడు ఆ రంగంలోకి వచ్చే. దేవుడు, మనము పిల్లలు. దేవుడు తండ్రి, మనం పిల్లలు. ఇప్పుడు జాగ్రత్త విను. నువ్వు తండ్రి, నీ పిల్లలు. ఇప్పుడు గమనించు, నువ్వు మనసులో కొన్ని అనుకున్నావు నీ పిల్లల గురించి. దేవుడు ఎలాగైతే మన గురించి అనుకున్నాడో, మన గురించి రాయించుకున్నాడో, అలాగే నువ్వు అనుకున్నావు నీ పిల్లల గురించి. ఇప్పుడు అందులోంచి ఆలోచించు. నీవు ఏమనుకున్నావో వీడికి అది తెలియాలా? అవునా? వీడు ఇప్పుడు ఏం ఆలోచించాలి? మా నాన్న ఏమనుకున్నాడు నా గురించి, మా డాడీ ఏమనుకున్నాడు నా గురించి వీడు తెలుసుకొని వీడేం చేయాలి? ఇప్పుడు దాని ప్రకారంగా చెయ్యాలి.
ఇప్పుడు వాడికి తెలియాలంటే నువ్వు చెప్పాలి ముందు కదా. నువ్వు చిన్నప్పటి నుంచి మా భోజనం చేస్తున్నప్పుడు పడుకుంటున్నప్పుడు పక్కన పడుకోబెట్టుకొని అన్నీ చెప్తావు. గో పలానా ఇలాగ ఉండాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాగ ఉండాలి, అటు ఇటు తిరగకూడదు, టైంకి వచ్చేయాలి, ఇది తినాలి, ఇది తినకూడదు, ఇలాగ అన్నీ చెప్తావా లేదా? అలాగే మనకు కూడా ఒక పట్టిక రాశాడు దేవుడు. మొత్తం ఏంటది? బైబిల్. దేవుని మనసు ఏంటమ్మా? దేవుని మనసులో ఉన్న ఒక మనోభావాలు, మన గురించి ఆయన అనుకున్న విషయాలన్నీ బైబిల్ పరంగా రాసి ఇచ్చాడు మీకు. ఇప్పుడు నీ పని ఏంటి? బైబిల్లో ఉన్నది చదివి ఇది దేవుడి మనస్సు అని తెలుసుకొని దాని ప్రకారంగా చెయ్యాలి. అదే దేవుడి పని, ఇంకేది కాదు. ఒక స్వార్థ చెప్తేయడం కాదు, లేకపోతే ఏదో శనివారం వెళ్ళిపోయి ఏదో చెప్పేయడం కాదు, అది కాదు. బైబిల్లో ఏదైతే ఉందో అదంతా నీ గురించి ఆయన అనుకుంటున్నాడు అలా ఉండాలని, అది చేయటమే దేవుని పని. ఇప్పుడు అర్థమైంది? సింపుల్గా అర్థమైందా? వారము శుక్రవారము ఆదివారం మనం వచ్చి మెల్లమెల్లగా ఏం నేర్చుకుంటున్నావు? వారానికి ఒక సంగతి, దేవుని మనసును తెలుసుకుంటున్నావు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుతా వస్తూ ఉంటుంటే నీకు దేవుని మనసు అర్థమైపోద్ది. అలాంటి మనసు ఎలాగుందో అని అది నువ్వు చేస్తేనే నెక్స్ట్ ప్రయాణానికి టికెట్ రెడీ. క్రియలు చేయకుండా ఆయన మనస్సును తెలుసుకోకుండా మనము ఆయన దగ్గరికి చేరలేము. అర్థమైందా? ఆయన మనసు తెలుసుకోకుండా మనం ఆయన దగ్గరికి చేరలేము. సో మూడో ప్రయాణంకి వెళ్ళాలంటే ఈ రెండో ప్రయాణములో మనసు తెలుసుకోండి. మొదట మనసు తెలుసుకోవాలంటే వాక్యం నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకోవాలంటే బుర్ర పెట్టి వినాలి ఇక్కడ. అందుకే ఈరోజు ఫస్ట్ అడిగింది వాక్యం మనం వినట్లేదు సరిగ్గా. వాక్యంలో అర్థం కావటం లేదు మనకి. అర్థం అయినా మర్చిపోతున్నాం, వింటున్నాం మర్చిపోతున్నాం, గనకనే దేవుడి మనసు తెలుసుకోలేకపోతున్నాం. అర్థమైందండి? సో వాక్యం మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టండి, వినండి, దాని ప్రకారంగా ఆలోచించండి. ఇది దేవుని మనసు. వాక్యం అంటే ఏదో బోధ కాదు, దేవుని మనసులో ఉన్న ఆవేదన నువ్వు తెలుసుకుంటున్నావు, దాని ప్రకారం జీవించాలి. అది అర్థమైందండి? ఓకే, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరమందున తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఇప్పటి వరకు మీ వాక్యం విన్నాము. మీ వాక్యంలో అర్థము మా జ్ఞానానికి సరిపోదు తండ్రి. మా మనోనేత్రాలు తెరవండి. ఈ జీవితమే శాశ్వతం అనుకొని ఈ 60 ఏళ్ళ జీవితంలో త్వరపడి ఎన్నో తప్పులు చేసేస్తూ మీ ప్రేమను కోల్పోతున్నాం, మీ నుండి దూరం అయిపోతున్నాం తండ్రి. మాకు తెలియజెప్పినందుకు మీకు వందనాలు. ఆది నుంచి ఉన్నవారము అంతము లేని వారమని, మీలో పుట్టిన వారమని మేము తెలుసుకున్నాము తండ్రి. ఈ జీవితంలో సన్మార్గంలో ఉండి మీ వాక్యంలో రాయించిన ఆ సత్క్రియలు చేసి మీరు మాకు అనుగ్రహించే ఆ ప్రదేశానికి మేము రావటానికి మాకు నేర్పించమని వేడుకుంటూ, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించమని ఈ ప్రార్థన అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.